హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి 35-40 ల్యాక్స్ ఇచ్చే వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండిద్దా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన మెయిన్ కంటెంట్లోకి వెళ్తే రీసెంట్గా నాకు వచ్చేసి మనకి యూట్యూబ్లో వచ్చేసి ఒకతను నన్ను పింగ్ చేశారనమాట. అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భయ్యా నాకు వచ్చేసి 35 ల్యాక్స్ ఇస్తున్నారు, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10.5 ఉంది, సో నేను పలానా కంపెనీకి వెళ్తున్నాను, సో నాకు వచ్చేసి జాబ్ సెక్యూరిటీ ఉండిద్దా లేదా అనే దాని గురించి అడిగారు అనమాట. సో అతనికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కనుక చేస్తున్న టెక్నాలజీస్ మార్కెట్లో డిమాండ్ ఉంటే, అంటే మీరు చేస్తున్న టెక్నాలజీస్ రేర్ టెక్నాలజీస్ అయితే, తర్వాత ఏంటంటే మీరు వెళ్ళే కంపెనీ కనుక జాబ్ సెక్యూరిటీ అంటే దాని హిస్టరీ చూడండి. అంటే ఎక్కడైనా సరే లే ఆఫ్లు చేస్తున్నట్టు అలా కనుక మీకు ఏమైనా అనిపిస్తే, సో మీరు ఏంటంటే కొంచెం ఆలోచించాలన్నమాట. అంటే ఏంటంటే ఆ లే ఆఫ్లు చేయకుండా కొంచెం హిస్టరీ బాగుండి తర్వాత మీకు 35 ల్యాక్స్ రేర్ టెక్నాలజీస్ అయి 35 ల్యాక్స్ ఇచ్చి అది మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఉంటే, అంటే మీకు ఇప్పుడు మీరు 10 ఇయర్స్ అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూస్తే మీకు వచ్చేసి అది ఓకే అనమాట, అంటే మంచి ప్యాకేజ్ అనమాట. సో ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే, అంటే 10 ఇయర్స్కి 35 ల్యాక్స్ అనేది కొంచెం మన స్టాండర్డ్స్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. తర్వాత వచ్చేసి మీరు వెళ్ళే కంపెనీకి వచ్చేసి హిస్టరీ చూడండి, దానికి లే ఆఫ్లు కనుక అలా ఏమి చేయలేదు, పెద్ద ఎక్కువ చేయలేదు అనుకుంటే, తర్వాత వచ్చేసి మీరు చేస్తున్న టెక్నాలజీస్ రేర్ టెక్నాలజీస్ అయితే మీరు ఏమీ ఆలోచించకుండా ఇమీడియట్గా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. తర్వాత చూస్తే రీసెంట్గా ఏంటంటే కొందరు చెప్తున్నారంట, నాకు వచ్చేసి 6 ఇయర్స్ 7 ఇయర్స్కే 30 ల్యాక్స్ 25 ల్యాక్స్ అని. సో వీళ్ళకైతే ఎప్పటికైనా ప్రాబ్లమే ఉండిద్ది అనమాట. ఎందుకంటే జనరల్గా ఏంటంటే 6-7 ఇయర్స్కి 30-35 ల్యాక్స్ అనేది అసలు చాలా ఎక్కువ శాలరీ అండి. అంటే ఇప్పుడు చూస్తే మనకి ఒక ప్రాజెక్ట్ మీరు చూస్తే కంపెనీలో, ఐటీ కంపెనీలో మినిమం ఆ ప్రాజెక్టు లీడ్ చేసే వాళ్ళు మేనేజర్ ఒకరు ఉంటారు, తర్వాత ఒక టెక్నికల్ లీడ్ ఉంటారు, లేదంటే ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఈ డెవలపర్స్ ఉంటారు కదా, 6 ఇయర్స్ 5 ఇయర్స్ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద వస్తారన్నమాట, లేదంటే లీడ్ కింద వస్తారు. వీళ్ళకి వచ్చేసి 30 అలా ఇచ్చారంటే, ఒక టీంలో ఒక 3-4 ఇలాంటి క్యాండిడేట్లు ఉన్నారంటే వాళ్ళకి వచ్చేసి చాలా బర్డన్ అయిపోతుంది అనమాట. అంటే కంపెనీ వీళ్ళని బేర్ చేయలేదండి. ఇప్పుడు ఒక కంపెనీలో వచ్చేసి మీకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ 1 ఇయర్ ప్రాజెక్టు. ఆ 1 ఇయర్ ప్రాజెక్ట్లో వీళ్ళకి వచ్చేసి ఇలాంటి రిసోర్స్ ఒక 4 ఉన్నారంటే వీళ్ళకి ఆల్మోస్ట్ 1 crore పైన వీళ్ళకి వచ్చేసి శాలరీస్ పెట్టేయాలన్నమాట. సో అదేంటంటే ఆ ప్రాజెక్ట్ మీద బర్డన్ అయితే, అది కంపెనీ మీద బర్డన్ అయితే, వాళ్ళకి వచ్చే మార్జిన్స్ తగ్గుతాయి అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు అలాంటి వాళ్ళు తీసుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకే వాళ్ళు ఉంచుకుంటారన్నమాట. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ మీద ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందంటే వాళ్ళు ఉంచుకుంటారన్నమాట. లేదనుకుంటే వీళ్ళల్లో గ్యారంటీ లే ఆఫ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ పెట్టేసి మిమ్మల్ని తీసేయడానికి ఛాన్సెస్ ఉండిద్ది. లేదంటే ఏంటంటే మీకు హైక్ ఇవ్వకుండా మీద మార్కెట్ స్టాండర్డ్స్కి నార్మలైజ్ అయ్యేదాకా మీకు ఏం హైక్ ఇవ్వకుండా మిమ్మల్ని అలా కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉండిద్ది అనమాట. తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఎవరికి 30-35 ల్యాక్స్ వర్కౌట్ అవుతుందంటే, మనకి వచ్చేసి మీరు మార్కెట్లో డిమాండ్ ఉన్న టెక్నాలజీ అంటే డేటా సైన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇలాంటివన్నీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నాయన్నమాట. ఇలాంటి టెక్నాలజీస్ మీద కనుక మీరు వెళ్తే అది మీకు పెద్ద లెక్కే ఉండదండి. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, లేదంటే 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 30-25 అనేది వాళ్ళకి కామన్గా ఇస్తున్నారన్నమాట. సో వీళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అలా కాకుండా మీరు వచ్చేసి మామూలుగా .NET, జావా, పైథాను ఇలాంటి టెక్నాలజీస్ మీద చేస్తా మీరు వచ్చేసి 25-30 ల్యాక్స్ అలా కనుక తీసుకున్నారంటే, మీ ఎక్స్పీరియన్స్ కనుక తక్కువ అయితే మీరు ఎప్పటికైనా ఏంటంటే ఇబ్బంది పడాల్సి రావచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ బాగా అప్లో ఉంది, అంటే ఏంటంటే అట్రిషన్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి, డిమాండ్ ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకుంటున్నారు. అలా కాకుండా ఒకసారి కనుక డిమాండ్ తగ్గిందంటే మీకు ఏంటంటే ఏదో టైంలో మీకు ప్రాబ్లం అయింది. సో ఇలా ఈ ప్రాబ్లం ఏంటంటే అందరికీ అవ్వదు. ఎందుకంటే మీకు 30 ల్యాక్స్ తీసుకునేవాడు కూడా వాడు కనుక బాగా పర్ఫామ్ చేస్తుంటే వాడికి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మీకు 6 ఇయర్స్ 30 ల్యాక్స్ తీసుకొని మీరు కనుక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్లో సరిగా పర్ఫామ్ చేయలేదంటే అప్పుడు ఏంటంటే మీకు గ్యారంటీగా ప్రాబ్లం అయింది. ఒకటి అక్కడ ఏంటంటే మిమ్మల్ని లే ఆఫ్ చేయడానికి ఛాన్స్ ఉండిద్ది. రెండోది వచ్చేసి మీరు వచ్చేసి అదే ప్యాకేజ్ మీద బయట రెజ్యూమ్ పెట్టినా కూడా ఫస్ట్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ రావడానికి కూడా చాలా తక్కువ అవుతాయండి. ఎందుకంటే హెచ్ఆర్ మీతో మాట్లాడేటప్పుడే మీకు ప్యాకేజ్ అడుగుతుంది అనమాట. 6 ఇయర్స్కి మీరు 30 ల్యాక్స్ అంటే వాళ్ళ బడ్జెట్ 30 ల్యాక్స్ లేదంటే ఇమీడియట్గా మిమ్మల్ని వచ్చేసి అక్కడే మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఏంటంటే మీరు ఆల్వేస్ ఏంటంటే మరీ అంత ఎక్కువ ప్యాకేజ్కి వెళ్ళొద్దు, మరీ అలా తక్కువ ప్యాకేజ్కి వెళ్ళొద్దు. కాకపోతే స్టాండర్డ్స్ తగ్గట్టు వెళ్ళిపోండి, అంటే స్టాండర్డ్స్ కొంచెం ఎక్కువైనా వెళ్ళిపోండి. అంతేగాని మీరు మరీ 6 ఇయర్స్కి ఒక 35 ల్యాక్స్ ఇలా తీసుకుని వెళ్ళి మళ్ళీ లే ఆఫ్లో బయటకు రావడం ఇలాంటివి అయితే చేయొద్దు అనమాట. సో ఇదేంటంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కాంక్రీట్గా అయితే వాళ్ళు తీసేస్తారనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అది వచ్చేసి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండిద్ది. అది వచ్చేసి మీరు వెళ్ళే కంపెనీ మీద ఉండిద్ది, మీరు చేసే టెక్నాలజీ మీద ఉండిద్ది, మీ ఎక్స్పీరియన్స్ మీద ఉండిద్ది. సో వీటన్నిటిని వేరీ చేసుకొని మీ దానికి మీరు వెళ్ళే కంపెనీకి
దానికి కరెక్ట్గా మీరు ఆ ప్యాకేజీకి మీరు కరెక్ట్గా సూట్ అవుతున్నారా లేదనేది మీరు ఒకసారి జడ్జ్ చేసుకోండి. సో మీకే ఆన్సర్ వచ్చింది అనమాట. సో ఇదనమాట. సో ఈ వీక్ మీకు కనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కన మన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.